ఆగండి ఆగండి వీడియో చీకటిగా ఉందని స్కిప్ చేసి వెళ్ళిపోకండి. లైటింగ్ వస్తుంది 1 మినిట్. హాయ్ అండి, ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్లచెర్రి. ఈ వీడియో వచ్చేసి శారీ కన్వర్టెడ్ ఇంటూ లెహంగా. మా పాపకైతే ఇంట్లో నా దగ్గర ఉన్న కొత్త శారీని అయితే లెహంగా లాగా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నా. నేనైతే ఏదన్నా అనుకున్నానంటే అది నాకు అయిపోవాలండి, లేకపోతే నిద్ర పట్టదు. సో శారీతో పాపకి లెహంగా స్టిచ్ చేద్దామని మొన్నటి నుంచి అనుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ మెలకు వచ్చేసింది, ఎలా అన్నా స్టిచ్ చేయాలి అని అనుకొని ఇంకా అయితే కటింగ్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, ఓ పక్కన అయితే టెన్షన్ కూడా ఉంది. క్లాత్ పాడైపోతుంది కదా అనవసరంగా, ఎలా వస్తుందా అని. సో ఫస్ట్ అయితే ఫైనల్గా ప్రేయర్ చేసుకొని అయితే స్టార్ట్ చేసేసాను. ఇది వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ శారీ అండి. సో అయితే చాలా సాఫ్ట్గా ఉంది, కొత్త శారీయే. నార్మల్ రెగ్యులర్ వేర్ శారీస్ ఉంటాయి కదా, అది ఎల్లో కలర్ మా పాపకి బాగుంటుందని నేనైతే స్టిచ్చింగ్ చేయడానికి అయితే రెడీ అయ్యి మొత్తం అన్ని కట్ చేసుకొని వేటి కాటికి నీట్గా పెట్టేసుకున్నాను. నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదండి, నాకైతే కుదరలేదు. నేనే వీడియో తీస్తూ స్టిచ్ చేయాలంటే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సో ఇదైతే ఎట్లా కట్ చేశాను ఏంటి అనేది చాలామందికి అందరికీ టైలరింగ్ తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది. సో నార్మల్గా అంబ్రెల్లా కటింగ్ అయితే చేసేసి నడానికి నడుం పట్టి వేస్తాం కదా, అక్కడైతే పాపకి నడుం జారిపోకుండా ఉండడానికి ఎలాస్టిక్ అయితే ఇచ్చేసి తిప్ప అయితే కుట్టేశాను. శారీ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఎక్కువ ఫ్లేర్ అనేది ఎక్కువ వచ్చేలా అయితే పెట్టేశాను, అంబ్రెల్లా అనేది ఎక్కువ వచ్చేసేలాగా. ఒక 1 మీటర్ అయితే మిగిలింది క్లాత్ అయితే మంచిగా. సో కటింగ్స్ అన్నీ పోను నీట్గా. అండ్ కింద వచ్చేసి జిగ్జాగ్ అంటారు, పీకో అంటారు కదా లంగాకి, అదైతే చేయించాలి బాటంలో. సో పైన అయితే పెప్లం టాప్లా అయితే ఇట్లా అయితే కుట్టానండి. సో హ్యాండ్స్ అయితే ఇట్లా లేటెస్ట్ ట్రెండింగ్ కదా, పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. యాక్చువల్గా అయితే ఇంకా మంచిగా డిజైన్ చేద్దాం అనుకున్నానండి. హ్యాండ్స్కి అయితే ఇట్లా ఎండింగ్లోని పర్ల్వి హ్యాంగింగ్స్ వస్తాయి కదా, సో ఆ లేస్ అయితే అటాచ్ చేద్దాం అనుకున్నా, నాకైతే కుదరలేదు. మా వారు ఉంటే నేను ఎంత దూరం అన్నా వెళ్ళి తీసుకొని వచ్చేసేదాన్ని, బట్ నేను ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చుకున్నాను, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారని. నాకు దొరికిన స్టఫ్తో అయితే ఇట్లా రెడీ చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.